వాక్యాన్ని ధ్యానం చేద్దాం. గత మొదటి రోజు ఉపవాస ప్రార్థన కోరికలో మనం ఏ వాక్యాన్ని ధ్యానం చేశాం? మోషే గారు తన రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏం కలిగింది? జయం కలిగింది. అదే మోషే గారు చేతులు దించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏం కలిగింది? ఓటమి కలిగిందంటే తన మీద ఉన్నటువంటి శత్రువులు అయినటువంటి అమాలేకీలు గెలిచారు. చేతులు ఎత్తడం ద్వారా ఇశ్రాయేలు ప్రజలు గెలిచారు, చేతులు దించడం ద్వారా అమాలేకీలు గెలిచారు. ఉపవాస ప్రార్థన కూడికలో పాల్పొంపులు పొందినటువంటి మనము గెలవాలి అంటే మనలో కొన్ని అనుభవాలు కలిగి ఉండాలని గత దినాల్లో మనం ధ్యానం చేస్తాం. గెలవాలి అంటే ఏ అనుభవాలు కలిగి ఉండాలని మనం ధ్యానం చేస్తాం? చదవండి ఒకసారి, చెప్పండి ఒకసారి. మొట్టమొదటిగా ఏ అనుభవం ఉండాలి మనం గెలవాలి అంటే? గురి కలిగి ఉండాలని. రెండవదిగా దయ కలిగి ఉన్న వాళ్ళు గెలుస్తారని. మూడవదిగా సరైన ఆలోచన కలిగిన వారు గెలుస్తారని గత మొదటి రోజు ఉపవాస ప్రార్థన కొడుకులో మనం ధ్యానం చేస్తాం. ఈ రెండవ రోజు ఉపవాస ప్రార్థన కొడుకులో కూడా ఏ అనుభవాలు ఉంటే గెలుస్తామో ఒక 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఏ అనుభవాలు కలిగి ఉంటే మనము గెలుస్తామో ఒక 3 మాటలు చెప్పి నేను ముగిస్తాం. మొట్టమొదటి మాట చదువుదాం. ఇర్మియా ప్రవచన గ్రంథం 20వ అధ్యాయము 11వ వాక్యం. ఇర్మియా ప్రవచన గ్రంథం 20వ అధ్యాయము 11వ వాక్యం. అయితే పరాక్రమం కలిగిన సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించువారు గెలవక, నన్ను గెలవక త్రొట్టిల్లుదురు. ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు సెలవిస్తున్నటువంటి మాట, దేవుడు తనకి ఎలా తోడై ఉన్నాడు, ఇతరులు లేదా తన పగవారు, తన శత్రువులు అతని పైన ఎందుకు గెలవలేకపోతున్నారు? నిత్యము ఇర్మియానే గెలుస్తున్నాడు. గల కారణం ఏంటి అని ఒకసారి మనం ఆలోచించేస్తే, ఇర్మియా గారికి దేవుడు తోడుగా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఇర్మియా గారికి దేవుడు తోడుగా ఉన్నాడు. ఎలా తోడుగా ఉన్నాడు అని ఒకసారి మనం ధ్యానం చేస్తే, ఇర్మియా గారు సెలవిస్తున్నటువంటి మాట, దేవుడు నాకు పరాక్రమం కలిగిన సూర్యుని వలె, ఆమేన్, పరాక్రమం కలిగిన సూర్యుని వలె నాకు తోడై ఉన్నందున నా శత్రువులు నా మీద గెలవలేకపోతున్నారు. నా ప్రియమైన వాళ్ళరా, ఒక వ్యక్తి గెలుస్తున్నాడు అంటే ఆ వ్యక్తి వెనకాల ఒక సైన్యం ఉంటుందని, ఒక వ్యక్తి వెనకాల ఒక శక్తి ఉంటుందని, ఒక వ్యక్తి నిత్యము గెలుస్తున్నాడంటే ఆ వ్యక్తికి ఏదో ఒక తోడు ఉంటుందని మనము ఈ వాక్యాన్ని బట్టి ధ్యానం చేయాలి. ఇర్మియా ప్రతి నిత్యము గెలవడానికి గల కారణం ఏంటంటే, సైన్యములకు అధిపతి అయిన దేవుడు పరాక్రమ కలిగిన సూర్యుని వలె అతనికి తోడై ఉన్నందున అతడు నిత్యము గెలుస్తూ ఉన్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, రాజకీయంగా చూస్తే మాది నియోజకవర్గం మైదుకూరు నియోజకవర్గంలో నేను పుట్టినప్పటి నుంచి రఘురామరెడ్డి అని ఒక ఆయన శాసనసభ్యునిగా ఉండేవాడు. ఆయనకు ఆపోజిట్గా డిఎల్ రవీంద్రారెడ్డి అని ఉండేవారు. అయితే ఎప్పుడు చూసినా డిఎల్ రవీంద్రారెడ్డి గెలిచేవారు, ఎప్పుడు చూసినా ఆయన గెలిచేవారు. ఓట్లేమో ఆయనకి పడుతున్నాయి, గెలుపు మాత్రం ఏనదే. ఎందుకని, ఎలా గెలుస్తున్నాడు అని పెద్దలు మాట్లాడుకుంటుంటే విన్నా. నాకంత వయసు కూడా లేదు కాబట్టి అప్పట్లో పెద్దలు మాట్లాడుకుంటే వినేవాళ్ళు. ఎలా గెలుస్తున్నాడు ఆయన ఓట్లు పడకపోయినప్పటికీ కూడా ఎలా గెలుస్తున్నాడు అని అడిగితే, ఆయన వెనకాల రాజశేఖర రెడ్డి ఉండబట్టి ఆయన ప్రతిసారి గెలుస్తున్నాడని చెప్పుకునేవాళ్ళు. ఈ నాయకుడు ప్రతిసారి గెలవడానికి గల కారణం ఆయన వెనకాల ఎవరున్నారు అంటే రాజశేఖర రెడ్డి ఉన్నాడు, ఆయన బట్టి అందరూ ఓట్లు వేస్తున్నారు, ఆయన బట్టే ఆయన గెలుస్తున్నాడని కొంతమంది చెప్పుకుంటే వినేవాళ్ళు. ఈరోజు ఇర్మియా గారు ప్రతిదినము ప్రతిసారి గెలుస్తున్నాడంటే గల కారణం ఏంటి? ఇర్మియా గారు ప్రతిసారి గెలవడానికి గల కారణం ఏంటి చెప్పాలి. ఏంటి? తన దేవుడని యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని పైన యుద్ధము చేసేవారైనా, అతని శత్రువులైనా, అతని పగవారైనా కూడా అతని మీద గెలవలేకపోతున్నారు. ఆమేన్, హల్లెలూయా.
కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం ఎప్పుడు గెలుస్తాము, ఏ అనుభవాలు కలిగి ఉంటే మనం గెలుస్తామంటే దేవుడు మనకు తోడుగా ఉంటే గెలుస్తాం. దేవుడు మనకు తోడుగా ఉంటే గెలుస్తాం. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను మీకు అర్థమయ్యేటట్లుగా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు డిఎల్ రవీంద్రరెడ్డి గారు గెలిచారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు లేరు. గెలిచాడా? ఆయన తోడున్నంత వరకు గెలిచాడు. ఇప్పుడు ఆయన లేడు. గెలిచాడంటే ఓడిపోయాడు. కాబట్టి మనం కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నంత వరకు మనము గెలుస్తూనే ఉంటాం. దేవుడు మనకు తోడుగా లేడనుకోండి, మనం అన్ని విషయాలు కూడా ఓడిపోతూనే ఉంటాం. అన్ని విషయాలలో ఓడిపోతూనే ఉంటాం. ఎందుకంటే మన శక్తి చేత, బలము చేత, మన జ్ఞానము చేత ఏ కార్యం కూడా మనం గెలవలేం. మనం గెలుస్తున్నాము అంటే, గెలవాలి అంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి. దేవుడు మనకు తోడుగా ఉంటేనే ప్రతి కార్యంలో కూడా మనము గెలుపు పొందుకోగలుగుతాం. ప్రతి కార్యాన్ని కూడా మనం జయించగలుగుతాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఒక వ్యక్తికి ఒక దేవుని తోడు ఉంటుందో ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా కూడా గెలుస్తూనే ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మీకు అర్థమయ్యేటట్లుగా ఒక మాట చెప్తాను. దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. అక్కడ రాయబడిన మాట, దావీదుకు దేవుడు తోడై ఉన్నందున అతడు అంతకంతకు వర్ధిల్లుచూ ఉండెను. దావీదుకు తోడై ఉన్నందున సౌలు రాజు అయినప్పటికీ కూడా దావీదుని ఏం చేసుకోలేకపోయాడు. దావీదుకి దేవుడు తోడై ఉన్నందున తన శత్రువులు, తన పగవారు దావీదుని ఏమి చేసుకోలేకపోయారు. దినమెల్లా దావీదు జయాన్ని పొందుతూనే ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, దావీదు పరిపాలిస్తున్నటువంటి దేశాన్ని, సిక్లగ్ దేశాన్ని ఇతరులు అమాలేకులు, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ అమాలేకులు వచ్చి మొత్తం దోచుకొని వెళ్ళిపోతారు. స్త్రీలనేమి, పురుషులనేమి, చిన్న బిడ్డలనేమి, పెద్దవాళ్ళనైతేనేమి, వాళ్ళకున్నటువంటి పశువుల సంపదనైతేనేమి, సమస్తాన్ని కూడా దోచుకొని వెళ్ళిపోతారు. ప్రజలందరూ కూడా దావీదు అనేటువంటి రాజు మీదకి తిరగబడతారు. అయ్యా, నువ్వు రాజుగా ఉండి ప్రయోజనం ఏంటి? నువ్వంతా చేతగాని రాజు, పనికి మాలిన రాజు. వేరే దేశస్తులు వస్తే మన దేశాన్ని దోచుకొని వెళ్ళిపోతూ ఉంటే ఏమి చేతగాని వాడిని దద్దమ్మలాగా నిల్చొని ఉన్నావు అని, ఇంకా రాజుగా ఉంటేనేమి పోతేనేమని ప్రజలందరూ ఏం చేశారంటే దావీదును రాళ్లతో కొట్టి చంపడానికి కూడా ప్రయత్నం చేశారండి. చివరికి రాజు అయినటువంటి దావీదు మహారాజు గారు ఏం చేయలేక శక్తికి మించి ఏడ్చాడు. తనలో శక్తి ఉన్నంత వరకు కన్నీళ్లు కార్చి ఏడ్చాడండి. ఏడ్చి చివరికి ఏం చేశాడంటే, నా దేవా, నా ప్రభువా, నీవు నాకు తోడుగా ఉన్నావు కదా, నీవు నాకు తోడుగా ఉంటే నాకు ఈ అవమానాలేంటి? నీవు నాకు తోడుగా ఉంటే నాకు ఈ అపజయాలేంటి? నీవు నాకు తోడుగా ఉంటే ఈ ఓటమి నాకేంటి అని దావీదు మరలా పశ్చాత్తాపడి ప్రభు దగ్గర కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు బయలుపరిచాడండి. దావీదు, ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నానని రుజువేంటి తెలుసా? నువ్వు వెళ్ళు. ఎవరైతే నీ దేశాన్ని దోచుకొని వెళ్ళారో, ఎవరైతే నీ ప్రజల్ని దోచుకొని వెళ్ళారో, ఎవరైతే నీ సంతతిని దోచుకొని వెళ్ళారో, ఎవరైతే నీ సంపదని దోచుకొని వెళ్ళారో, నువ్వు వెళ్ళి వారితో యుద్ధము చేయి. నేను నీకు తోడుగా ఉండి నిన్ను గెలిపిస్తాను. ఆమేన్. వెంటనే దావీదు లేచి, అక్కడ రాయబడినటువంటి మాట, దావీదు ధైర్యము తెచ్చుకొని, ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు అంటే తమ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని వస్త్రము తొడుక్కొని ఒంటరిగా వేరే దేశానికి యుద్ధానికి బయలుదేరాడండి. బయలుదేరాడు. ఆ బయలుదేరిన తర్వాత దావీదు యుద్ధము చేసి ఏదైతే కోల్పోయాడో ఆస్తిని మరల తెచ్చుకున్నాడు, సంపద మరల తెచ్చుకున్నాడు, పశువులు మరల తెచ్చుకున్నాడు, స్త్రీలను, పురుషులను, చెరపట్టబడిన ప్రతి వారిని కూడా దావీదు తీసుకొని వచ్చిన తర్వాత అమాలేకులపై దావీదు గొప్ప జయాన్ని పొందాడు. హల్లెలూయా. కారణం ఏమైంటుంది? ప్రజలు నమ్ముకుంటే ప్రజలే రాళ్లతో కొట్టి చంపడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రజలను బట్టి కాదు దావీదుకు జయం వచ్చింది. తనకున్నటువంటి స్నేహితులను బట్టి కాదు దావీదుకు జయం వచ్చింది. తనకున్నటువంటి అన్నదమ్ములను బట్టి, తల్లిదండ్రులను బట్టి, రక్త సంబంధికులను బట్టి, బంధువులను బట్టి కాదు దావీదుకు జయం వచ్చింది. దావీదుకు జయం రావడానికి గల కారణం ఏంటంటే, దావీదు గెలవడానికి గల కారణం ఏంటంటే తమ దేవుడని యెహోవా దావీదుకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మన విశ్వాస జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో, మన కుటుంబ వ్యవస్థలో, మనం చేసే ప్రతి ప్రయత్నంలో
మనము గెలవాలి అంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి. ఎవరికైతే దేవుడు తోడుగా ఉంటాడో వారు గెలుస్తారు. ఎవరికైతే దేవుడు తోడుగా ఉంటాడో వారు గెలుస్తారు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడో లేదని మనం అప్పుడప్పుడు కూడా గ్రహించాలి, గమనించాలి. మనం చేసే వ్యర్థ పనులను బట్టి, వ్యర్థ క్రియలను బట్టి, వ్యర్థ ఆలోచనలు బట్టి దేవుడు మనకు తోడుగా ఉండడు. దేవుని చిత్తానుసారంగా మనం జీవించగలిగితే, దేవునికి నచ్చినట్లుగా మనం జీవించగలిగినట్లయితే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఎందుకంటే మన పితరునటువంటి అబ్రహాము గారితో మాట ఇచ్చిన దేవుడు ఆ మాటను మరిచిపోయే అన్యాయస్తుడనే దేవుడు కాదు. కాబట్టి దినమెల్లా ఆయన మనకు తోడుగానే ఉంటాడు. కానీ దేవుని మన ప్రవర్తన బట్టి మనమే తరిమేస్తూ ఉంటాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇర్మియా గారు చెప్పినట్లుగా దావీదు గారికి దేవుడు గొప్ప జయాన్ని అనుగ్రహించినట్టుగా మన జీవితంలో కూడా మనము కూడా గెలవాలి అంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మన పితరులకి చాలా మందికి దేవుడు తోడుగా ఉన్నటువంటి సందర్భాలు మనకు తెలుసు. అబ్రహాము గారికి దేవుడు తోడుగా ఉన్నాడు, ఇస్సాకుకి తోడుగా ఉన్నాడు, ఇస్మాయిల్కి దేవుడు తోడుగా ఉన్నాడు, యాకోబుకి తోడుగా ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలకి తోడుగా ఉన్నాడు. కొత్త నిబంధన గ్రంథంలోకి వస్తే బాప్తిస్మం ఇచ్చే యోహాను గారికి తోడుగా ఉన్నాడు. అపోస్తలులు పిలువబడుతున్నటువంటి 12 మంది శిష్యులకి కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. ఈనాటి వరకు మనకు కూడా ఆయన తోడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన తోడు లేకపోతే ఇక్కడ ఈ పరిచర్య ప్రారంభించబడేది కాదు. ఆయన తోడు లేకపోతే ఈ 5 సంవత్సరాలు ఈ పరిచర్య కొనసాగించబడేది కాదు. ప్రతిదినము ఆలోచించి చెప్పి నడిపిస్తున్నాడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం గెలవాలంటే మొట్టమొదటి అనుభవం ఉండాలి. మనం గెలవాలంటే మొట్టమొదటిగా ఏ అనుభవం కలిగి మనం ఉండాలి అమ్మా? ప్రార్థన కాదు, దేవుడు మనకు తోడుగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు ఏ ఒక్క వ్యక్తికి అయితే తోడుగా ఉంటాడో ఆ వ్యక్తి గెలుస్తాడు. ఇర్మియా గెలవడానికి గల కారణం ఏంటి? దేవుడు అతనికి తోడు. దావీదు గెలవడానికి గల కారణం ఏంటి? దేవుడు అతనికి తోడు. మనము కూడా గెలవాలి అంటే దేవుడు మనకు కూడా తోడుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. రెండవ మాట చదువుతా. రెండవ మాట నిర్గమకాండము 17వ అధ్యాయము 11వ వాక్యం. నిర్గమకాండము 17వ అధ్యాయము 11వ వాక్యం. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. మోషే తమ చెయ్యి దించినప్పుడు అమాలేకులు గెలిచిరి. ఇక్కడ సేవకుని ప్రార్థన బట్టి గెలుస్తాం. మనం గెలవాలి అంటే మొట్టమొదటిగా దేవుడు మనకు తోడుగా ఉండాలి. రెండవదిగా మనం గెలవాలి అంటే సేవకుని ప్రార్థన ఉండాలి. సేవకుని ప్రార్థన ద్వారా మనం గెలుస్తాం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు గెలవడానికి గల కారణం ఏంటి? తమ సేవకుడైన మోషే ప్రార్థన ద్వారా వాళ్ళు గెలిచారు. ప్రార్థన చేయకుండా, చేతులు చాపకుండా మౌనంగా మోషే గారు ఉంటే ఇశ్రాయేలు ప్రజలు గెలిచేవారా? గెలవలేరు. ఎందుకంటే అక్కడ తమ సేవకుడైన మోషే చేతులెత్తి భారంగా ప్రార్థన చేస్తున్నాడు. ఇంకొక విషయం నీకు చెప్తాను. ఆ మాట చదువుకుంటూ వెళ్తే ఒక మాట అక్కడ ఉంటుంది. ఇప్పుడు మీరైనా నేనైనా ఎంతసేపు అని చేతులు నస్తాయి కదా, చేతులు దించుతాం కదా. అక్కడ మోసే చేతులు దించితే ఇశ్రాయేలు ప్రజలు చచ్చిపోతూ ఉన్నారు, వేల కొలది హతమైపోతున్నారు, యుద్ధంలో మరణిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలకి ఓటమి కలుగుతూ ఉంది, అపజయం కలుగుతూ ఉంది. కానీ మోసే చేతులు దించకూడదు. మోసే చేతులు దించడం ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి ఓటమి కలుగుతుంది, అపజయం కలుగుతుంది. సేవకుడు ప్రార్థన చేస్తూనే ఉండాలి. సేవకుడు చేతులెత్తి దేవునికి ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఏమొకరోజు చేతులు దించితే అపజయం కలుగుతుంది, ఏమొకరోజు చేతులు దించితే ప్రజలు చనిపోతూ ఉన్నారు. మరి ఎలా అనే ఒకసారి ఆ మాటను ధ్యానం చేస్తే కొంతమంది ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి చేతులు నొప్పులు పడి దించుకోకుండా ఆ చేతులను పట్టుకోవడానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆ చేతులు పడిపోకుండా పట్టుకొని ఉన్నంత వరకు ఇశ్రాయేలు ప్రజలకు జయం కలుగుతుంది. ఈ ఇద్దరు చేతులు పట్టుకున్న వారిని బట్టి మీరు ఆలోచన చేస్తే మీకు ఏం ఆలోచన రావచ్చు? బహుశా ఒక మాట నేను చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలు మోషే గారి చేతులు నొప్పి తీయకుండా, ఇశ్రాయేలు ప్రజలు మోషే గారి చేతులు దించకుండా ఉండటానికి ఇద్దరు వ్యక్తులు వచ్చి కుడి చెయ్యి ఒక వ్యక్తి, ఎడమ చెయ్యి ఒక వ్యక్తి పట్టుకునే ఉన్నారు. ఎందుకంటే దించితే అపజయం కలుగుతుంది.
దించితే వేల మంది ప్రజలు కూలిపోతూ ఉన్నారు, దించితే వేల మంది ప్రజలు యుద్ధంలో చనిపోతూ ఉన్నారు. కాబట్టి మన సేవకుడైనటువంటి మోషే గారి చేతులు దించకూడదని ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆ చేతులు పట్టుకొనే ఉన్నారు. ఈ మాట ఇద్దరు వ్యక్తులను బట్టి నేను ధ్యానం చేస్తున్నప్పుడు నాకు ఒక ఆలోచన కలిగింది. ఏంటంటే, ఒక సేవకుడు నిలబడాలి అంటే, సేవకుడు ప్రార్థనలో పోరాడాలి అంటే, సేవకుడు సంఘం కొరకైనా ప్రజల కొరకైనా రోషంగా నిలబడాలి అంటే విశ్వాసుల సహకారం కూడా అవసరం. హల్లెలూయా. విశ్వాసులు అంటే సంఘానికి వచ్చే వాళ్ళ సహకారం కూడా అంతే అవసరం. ఇప్పుడు వాళ్ళు చేతులు పట్టుకోలేదనుకోండి, చేతులు దించేస్తాడు. ఎవరు కానీ ఎంతసేపు ఉంచుకుంటారు? చేతులు దించేస్తాడు. దించిన వెంటనే లక్షల మంది వేల మంది చనిపోతున్నారు. చేతులు దించిన వెంటనే సంఘం పాడైపోతుంది. చేతులు దించిన వెంటనే తన ప్రజలకి ఓటమి కలుగుతుంది. చేతులు దించిన వెంటనే దేవునికి అవమానం కలుగుతుంది. కాబట్టి సేవకుని ద్వారా ప్రజలకి అపజయం కలగకూడదు, సేవకుల ద్వారా దేవునికి అవమానం కలగకూడదని ఇద్దరు వ్యక్తులు వచ్చి మోషే గారికి సహకరించారు. మోషే గారికి సహకరించాలి. ప్రియమైన వాళ్ళరా, మనం అనుకుంటాం ఆ సేవకులు మాత్రమే ప్రార్థన చేయాలి, మనం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, సేవకులు మన కొరకు ప్రార్థన చేస్తే మన కుటుంబంలో మేలు చేస్తాడు, దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడని మనం అనుకుంటుంటాం. కానీ సేవకులకు సహకరించడం ద్వారా కూడా దేవుని దీవెన ఉంటుందన్న సంగతి మనం ధ్యానం చేసుకోవాలి. సేవకులకి మనం సహకరించడం ద్వారా, మనం సహకరిస్తేనే కదా సేవకులు ఇంకా నువ్వు ప్రార్థన చేయగలిగేది. మనం సహకరించడం ద్వారానే కదా సేవకులు ఇంకనూ ఆత్మతో నింపబడి ఇంకా అనేకమైన ఆత్మల కొరకు ప్రయాసపడి ప్రార్థన చేయగలిగేది. మనం సహకరించకపోతే ఇంత కార్యం జరుగుతుందా? ఆ ఇద్దరు వ్యక్తులు మోషే గారి చేతులు పట్టుకోవడానికి సహకరించకపోతే ఇశ్రాయేలు ప్రజలు గెలిచేవారా? గెలవలేరు. నా ప్రియమైన వాళ్ళారా, దేవుని సన్నిధిలో నుండి నేను అతిశయంగా ఈ మాట చెప్పగలను. అతిశయంగా ఈ దినాన్ని ఈ పరిచర్య ప్రారంభించేటప్పుడు తల్లిగారు అలాగే ఇంకొక ఇద్దరు వ్యక్తులు వారు సహకరించకపోతే ఇక్కడ ఈ పరిచర్య ప్రారంభించబడేది కాదు. ఈ పరిచర్య ఇంతగా దేవుని నామ మహిమార్థమై కొనసాగించబడేది కాదు. ఒక సేవకునిగా నేను వచ్చి ఇక్కడ ఎంత ప్రయాసపడినా కూడా వారి సహకారం లేకపోతే ఈ పరిచర్య కొనసాగించబడేది కాదు. నేను మరలా చెప్తూనే ఉంటాను, ఈ పరిచర్యకి సహకరించిన ప్రతి కుటుంబాన్ని నా కంఠంలో ఊపిరినంత వరకు గుర్తుపెట్టుకునే ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇది నా కొరకు కాదు, సహకరించిన వారి కొరకు కాదు. వారైనా నేనైనా దేవుని నామ మహిమార్థమై ఈ పరిచర్ని కొనసాగిస్తున్నా. ఇశ్రాయేల్ ప్రజలకి జయం కలగడం గల కారణం ఏంటంటే సేవకుడైనటువంటి మోషే గారు చేసిన ప్రార్థన బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. సేవకులు భారంగా ప్రార్థన చేయాలంటే ఇదిగో ఆ ఇద్దరు వ్యక్తుల్లాగా మనము కూడా సేవకులకి సహకారంగా ఉండాలి. సేవకులకి సహకారంగా ఉండాలి. ఎందుకంటే సేవకులు ప్రార్థన విశ్వాసుల కుటుంబాలలో ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తుంది. నేను మరలాసారి మీకు చెప్తాను, నాతో కలిపి మీరు ఏ సంఘానికి సహకరించినా, ఏ సేవకుని సహకరించినా ఆ సేవకుడు ఎంతగా ఆత్మను పొందుకొని ఉన్నాడు, ఎంతగా దేవుని కొరకు కష్టపడుతున్నాడు, ఎంతగా ప్రజల కొరకు ప్రయాసపడుతున్నాడు అన్నది కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే తెల్లగా ఉన్నవన్నీ కూడా పావురాలు కాదు. ఎందుకంటే పాలన్నీ కూడా మంచి పాలు కాదు, పాలలో గన్నేరు పాలు కూడా ఉంటాయి. కొంతమంది సేవాని ముసుగులో ఎంతో మంది అమాయక ప్రజల్ని మోసపుచ్చే సేవకులు కూడా ఉన్నారు లోకంలో చాలా మంది ఉన్నారు. కానీ మనం సహకరిస్తున్న ఈ సేవ ఎలాంటిది, మనం సహకరిస్తున్న ఈ సేవకుడు ఎలాంటి వాడు, ఎలాగ ప్రార్థన చేస్తున్నాడు, ఎలాగ ఆత్మల కొరకు ప్రయాసపడుతున్నాడు, ఎలాగ కన్నీటితో రోధిస్తున్నాడు అన్నటువంటి సంగతి కూడా మనము గ్రహించాలి. చాలా మంది సేవకులు ప్రార్థన అనుభవం తక్కువ ఉంటుంది. చాలా మంది సేవకులలో కొన్ని అనుభవాలు వేరే విధంగా ఉంటాయి. కానీ నేను చెప్పగలిగిన మాట ఏంటంటే, నాతో కలిపి మీరు ఏ సంఘానికైనా ఏ సేవకునికైనా సహకరించేటప్పుడు ఆ సేవకుని ప్రవర్తన ఏంటి, ఆ సేవకుడు ఎంతగా ప్రార్థిస్తున్నాడు, ఆ సేవకుని ఆత్మీయ జీవితం ఏంటి అని గమనించుకొని మీరు సహకరించాల్సిన ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, సేవకుడు చేసే ప్రార్థన విశ్వాసుల జీవితాల్లో కార్యం జరిగిస్తుంది. సేవకుల ప్రార్థన ద్వారా విశ్వాసుల్ని దేవుడు గెలిపిస్తాడు. దానికి మీకు ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. గత దినాల్లోనే మన పరిచర్యకు వస్తున్నటువంటి సహోదరి స్వాతిక గారి విషయంలోనే ఒక చిన్న మాట మీకు చెప్తాను. అక్కగారు అదే ఉద్యోగం విషయంలో ట్రాన్స్ఫర్ విషయంలో ఫోన్ చేశారు. అన్న
నాకు ఇక్కడ రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు నన్ను ఎక్కడికి పంపిస్తారో కూడా తెలియదు. ఆ ప్రాంతాలు ఎక్కడ ఎలా ఉంటాయో నాకు తెలియదు. అక్కడ ఎంతమంది పిల్లలు ఉంటారో కూడా నాకు తెలియదు. దయచేసి నా కోసం ప్రార్థన చేయండి అన్న. ఇదిగో ఇప్పుడే లిస్టు తయారు చేస్తున్నారు. ఆ లిస్టులో నా పేరు వచ్చిందా, నేను ఇక్కడి నుంచి ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అయిపోవాలి. దయచేసి ఆ లిస్టులో నా పేరు రాకుండా ఉండేటట్లుగా, నన్ను ఇక్కడే దేవుడు ఉంచేటట్లుగా మీరు ప్రార్థన చేయండి అని చెప్పారు. నేను వాస్తవంగా పనికి వచ్చేటప్పుడు బండి నిలబెట్టుకొని మరీ ప్రార్థన చేశాను. అక్కగారి కొరకు నేను ఆత్మతో ప్రేరేపించబడి ఒకే మాట చెప్పాను, అక్క మీ సేవకునిగా నేను మీ కొరకు మీ మేలు కోరి ప్రార్థన చేస్తాను, దేవుడు నిత్యముగా మీ కార్యం జరిగిస్తాడక్క అని చెప్పాను. చెప్పిన తర్వాత అన్న నాకు భయంగా ఉందన్న, మీరు గట్టిగా ప్రార్థన చేయండి, ఏమనుకోవద్దు, ఫోన్ చేసి మీకు ఇబ్బంది పెడుతున్నానని ఏమనుకోవద్దు, దయచేసి నా కొరకు మీరు ప్రార్థన చేయండి అని అక్కగారు ఎంతగానో బతిమలాడారు. ఒక గంటలోపే నేను చెప్పాను, ఒక గంటలోపే దేవుడు మీ పట్ల గొప్ప కార్యం జరిగిస్తాడక్క, మీరు విశ్వసించండి, నమ్మండి అని చెప్పానండి. తర్వాత 1 గంట 2 గంటలైంది, మధ్యాహ్నము సరిగ్గా 12 గంటల అబద్ధం ఫోన్ చేశారు. నేను అనుకున్నాను అక్కగారి ఫోన్ వచ్చినప్పుడు గుండెలు బయలిపోతున్నాయి, దేవుడు కార్యం చేశాడో లేదో. అక్కగారు అంతగా బాధపడి నాకు చెప్పారు కదా, దేవుడు కార్యం చేశాడో లేదో. విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, సేవకుల ప్రార్థన బట్టి విశ్వాసులు గెలుస్తారని నమ్మకం ఉంది. కానీ అక్కగారు ఫోన్ చేసేసరికి చిన్న టెన్షన్, భయం అనిపించి ఫోన్ ఎత్తాను. ఎత్తిన తర్వాత అక్కగారు చెప్పినటువంటి మాట, అన్నా మీ ప్రార్థించినట్లుగానే నాలో ఉన్న ఆశ పడినట్లుగానే దేవుడు నన్ను ఇక్కడే ఉంచాడన్నా. హల్లెలూయా. దేవుడు నన్ను గెలిపించాడన్నా, దేవుడు నేను కోరుకున్నట్లుగానే ఆ కోరికను నెరవేర్చాడన్నా అని చెప్పినప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ప్రభువుని బట్టి నేను దేవుని స్తుతించాను, మహిమపరిచాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకించడానికి నేను ఏ పాటి వాడినయ్యా, నా ప్రార్థన బట్టి మా బిడ్డలను గెలిపించడానికి మేము ఏ పాటి వారం అయ్యాని దేవునికి హృదయపూర్వకంగా కన్నీటితో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. నా ప్రియమైన వాళ్ళరా, మనము గెలవాలి అంటే సేవకుని ప్రార్థన ఉండాలి. మనం గెలవాలంటే సేవకుని ప్రార్థన ద్వారా మనం గెలుస్తాం. అక్కగారు సునీత అక్కగారు కూడా ఇదే సిచ్యువేషన్. ఇంచుమించుగా 10 సంవత్సరాల నుంచి ఉద్యోగం కొరకు వాళ్ళు అప్లై చేసుకుంటూనే ఉన్నానంట. ఇంచుమించు 10 సంవత్సరాలు పైబడి ఉద్యోగం కొరకు అప్లై చేసుకుంటున్నాను. ఇంచుమించు మనము కూడా సంపూర్ణ ఉపవాస ప్రార్థనల కొడుకులో అక్కగారు కొరకు ఎన్నోసార్లు ప్రార్థించిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే ఇక్కడ నన్ను ఫోన్ చేశారు, అన్న ఇట్లా మేము అప్లై చేయడానికి వెళ్తున్నాము, మీరు ప్రార్థన చేయండి, దయచేసి మీరు ప్రార్థన చేయండి అంటే నేను ప్రార్థన చేశాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్లై చేసి వచ్చారు. మరలా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా ఫోన్ చేశారు, అప్పుడు కూడా ప్రార్థన చేశారు. మరలా ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన 2-3 రోజుల తర్వాత అనుకుంటా కిరణ్ అన్న ఫోన్ చేశారు. ఫోన్ చేసి, అన్న అక్కడికి జాబ్ వచ్చిందన్న. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. అక్కడికి జాబ్ వచ్చిందన్న, ఇది ఏమంటుందని లెటరు, కాల్ లెటర్ వచ్చిందన్న, జాయిన్ అవ్వడానికి జాయినింగ్ లెటర్ వచ్చిందన్న, అక్కడికి జాబ్ వచ్చిందని చెప్పినప్పుడు ఎంతగానో సంతోషించాను. ఎంతగానో అంటే అంతగానో సంతోషించాను. ఎందుకంటే ఈ నిరీక్షణ ఇప్పటిది కాదు. అక్కగారు 10 సంవత్సరాలకు పైబడి అప్లై చేస్తున్నారు. మనం కూడా 4 సంవత్సరాలుగా మనం కూడా వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కానీ ఒక్కసారిగా దేవుడు సేవకుని ప్రార్థన ఆలకించి అక్కగారిని గెలిపించాడు చూడు, చాలా సంతోషం అనిపించింది. కారణం వాళ్ళు చెప్పేటువంటి మాట కూడా అదే, అన్న మీరు ప్రార్థన చేశారు, అక్కడ ఎంతో మంది ఉన్నారు, కానీ అంతమందిలో నా ఒక్కదానికే ఉద్యోగం రావడానికి ప్రభు కృప చూపించాడన్నా, వాళ్ళందరిలో నన్ను దేవుడు గెలిపించాడన్నా అని వాళ్ళు చెప్తున్నప్పుడు ఒక సేవకునిగా నేను ఎంతగానో సంతోషించాను. కారణం ఏమైంటుందంటే ప్రియమైన వాళ్ళరా, సేవకుని ప్రార్థన ద్వారా మనము ఏం చేస్తాం? ఓడిపోతామా? చెప్పాలి. సేవకుడు చేసే ప్రార్థన బట్టి మనం ఏం చేస్తాం? గెలుస్తాం. మనం గెలవాలి అంటే సేవకుని ప్రార్థన మనకు ఉండాలి. కొంతమంది సేవకులు చెప్పి ప్రార్థన చేయించుకోరు. ఆ పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడైనా, పిల్లలకి ఆరోగ్యం బాగాలేకున్నప్పుడైనా, ఏదైనా సమస్య వచ్చినా కూడా చెప్పుకోవడానికి చిన్నతనమో ఏమో తెలియదు, చాలా వరకు సేవకులకు చెప్పి ప్రార్థన చేయించుకోరు. ఇదిగో ఈ మాటను బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏ విషయంలో కూడా గెలవాలి అంటే సేవకుల ప్రార్థన ద్వారా మనం గెలుస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నేను కూడా హోసన మందిరానికి వెళ్ళేటప్పుడు కడపలో అనుకోకుండా యాక్సిడెంట్ అయింది. నేను మా బామర్ది వెళ్ళేటప్పుడు అనుకోకుండా యాక్సిడెంట్ అయింది. అతడేమో పడిపోయాడు, స్పృహ లేదు, మాటలు లేవు. నేను కూడా ఒకవైపు పడిపోయాను, కాలు మొత్తం చర్మం కట్ అయిపోయింది. నాకు స్పృహ పడిపోయేటట్టు ఏం లేదు, కానీ లేచి నడుద్దామంటే కాలు నా ఎంపటి రావట్లేదు. ప్యాంటు చినిగిపోయింది, చర్మం మొత్తం కట్ అయిపోయింది.
రక్తమంతా కారుతూ ఉంది. ఎర్రటి ఎండకు పడిపోయి ఉన్నాం. పడిపోయితే మార్గం మధ్యలో అందరు వెళ్తున్నారు, వస్తున్నారు. ఎవరో తాగుడుపోతారు, తాగుడు ఎక్కువై పడిపోయారనుకున్నట్లు మా దిక్కు చూస్తూ ఉన్నారు. తాగుడుపోతలు పడిపోయారు అన్నట్లుగా మా దిక్కు చూస్తున్నారు. మమ్మల్ని కనీసము ఆ రక్త మడుగులో ఉంటే మమ్మల్ని చేయబట్టి లాక్కొని వచ్చి పక్కన పెట్టే వాళ్ళు కూడా లేరు. చూస్తూనే ఉన్నారు, వెళ్తున్నారు, వస్తూనే ఉన్నారు. కానీ మమ్మల్ని ఆదరించేవాడు పక్క దిశ నడి రోడ్లు పడి ఉన్నాం. వాహనాలు పోతూనే ఉన్నాయి, మనుషులు పోతూనే ఉన్నారు. ఎవడు కూడా మమ్మల్ని పరామర్శించిన వాడు కూడా లేడు. అయితే తెలిసిన వ్యక్తి ఆటోలో పోతూ ఆటో పక్కన పెట్టుకొని మమ్మల్ని తీసుకొని వచ్చి పక్కన రోడ్డు పక్కన పడుకోబెట్టి అంబులెన్స్ ఫోన్ చేస్తున్నాడు. నాకు వెంటనే సేవకుడు గుర్తొచ్చాడు. నన్ను అక్కడి నుంచి పక్కకు తీగ తలికే నాకు సేవకుడు వచ్చి గుర్తొచ్చాడు. మరిదాసన్ అని ఒక ఆయన సేవకులు ఉండేవాళ్ళు. నేను వెంటనే సేవకునికి ఫోన్ చేసి, అన్న ఇట్లా కింద పడ్డామన్న, యాక్సిడెంట్ అయింది, నా కాలు కూడా చక్కగా రావట్లేదు, దయచేసి నా కొరకు మీరు ప్రార్థన చేయండి అన్నాను. అన్న సర్లే నా ప్రార్థన చేస్తలే, మీరు ధైర్యంగా ఉన్నానని చెప్పి ఫోన్ పెట్టేయలేదండి. లైన్లోనే ఉండమని చెప్పి నేను చెప్పే మాట నువ్వు పలుకు, దేవుడిని వెంటనే బాగు చేస్తాడని చెప్పినప్పుడు ఏమని చెప్పాలన్నా చెప్పండి అన్నప్పుడు ఏసు రక్తం అనుకుంటా నువ్వు కాలు చాపు అన్నప్పుడు, నిజంగా ప్రియమైన వారు మీరు నమ్మండి, సేవకుల మాటను దేవుడు రూఢిపరచడమో తెలియదు, కానీ నేను ఏసు రక్తం అనుకుంటూనే నా కాలు సక్కంగా వచ్చేసింది. హల్లెలూయా. నేను ఒక్కడిని లేచి నడుచుకుంటూ పక్కకు వచ్చా. అంబులెన్స్ వచ్చింది. నాకేం అవ్వలేదులే, దేవుడు నన్ను బాగు చేశాడు, నాకేం అవ్వలేదులే, నేను వస్తానన్న కూడా లేదని చెప్పేసి నన్ను తీసుకెళ్ళారు. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత హాస్పిటల్లో కుట్లేసారు. 2వ ఫ్లోర్లో ఉన్నప్పటికీ కూడా నేను ఒక్కడిని నడుచుకుంటూ వస్తా ఉన్నా. కుట్లు పడ్డప్పటికీ కూడా డాక్టర్ అంటాడు, పచ్చి గాయ మీద నడుచుకుంటూ వస్తున్నావు, ఏమన్నా అయితే వాళ్ళ తర్వాత ఎవరు ఏం కథనే మాట్లాడినప్పటికీ కూడా నేను ఒకటే మాట చెప్పగలిగాను, నా సేవకునికి నేను ఫోన్ చేశాను, నా సేవకుడు నా కొరకు ప్రార్థన చేశాడు, నా సేవకుని ప్రార్థన నన్ను గెలిపించింది. హల్లెలూయా, హల్లెలూయా. సేవకులు ప్రార్థన చేస్తే మనం గెలుస్తామండి. ప్రియమైన వాళ్ళరా, మొట్టమొదటిగా దేవుడు తోడుగా ఉంటే గెలుస్తాం. రెండవది సేవకుని ప్రార్థన ద్వారా, సేవకుని ద్వారా కాదు, సేవకుని ప్రార్థన ద్వారా మనం గెలుస్తాం. 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. 3వ మాట కీర్తన గ్రంథము 13వ అధ్యాయము 4వ వాక్యం. కీర్తన గ్రంథము 13వ అధ్యాయము 4వ వాక్యం. కీర్తన గ్రంథము 13వ అధ్యాయము 4వ వాక్యం. నేను మరణ నిద్రను అందకుండాను వాణ్ణి గెలిచి తినని నా శత్రువు చెప్పకుండానకును నేను కూలిపోయి ఉండగా, ఇక్కడ చదవని వాక్య భాగంలో మెలుగుగా ఉండటం ద్వారా గెలుస్తారు, మెలకువగా ఉండటం ద్వారా గెలుస్తారు. దావీదు మహారాజు అంటారు, నేను మరణ నిద్ర నొందకుండాను వాని గెలిచి తినానంటే దావీదు శత్రువులు చెప్పుకున్నటువంటి మాట. ఇదిగో వాడు ఎప్పుడు చనిపోతాడా, వాడు బ్రతికుండగా మనము వాని పక్షాన గెలవలేకపోతున్నాం. దావీదుతో ఇన్నిసార్లు మనం యుద్ధం చేసినా కూడా మనం గెలవలేకపోతున్నాం. దావీదు ఎప్పుడు మరణ నిద్ర పొందుతాడా, మనం గెలుస్తామని శత్రువులు అనుకుంటున్నారండి, శత్రువులు అనుకుంటున్నారు. కానీ దావీదు చేసినటువంటి ప్రార్థన ఏంటంటే, నేను మరణ నిద్ర నొందకుండా ఉన్నప్పుడే నాకు వారిపైన నేను గెలవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను చనిపోయిన తర్వాత ఎవడు గెలుస్తాడు, ఎవడు ఓడిపోతాడు తర్వాత విషయం. నేను మెలుగుగా ఉన్నప్పుడు ప్రాణంతో బ్రతికి ఉన్నంత వరకు వారు నా పైన గెలవకూడదు, నేనే గెలవాలి. హల్లెలూయా. దావీదు శత్రువుల పైన నిత్యము గెలవడానికి గల కారణం, రెండవ అనుభవం ఏంటంటే, అతడు చురుగ్గా ఉన్నవాడు లేదా మెలకువగా ఉన్నవాడు. శత్రువులు ఎప్పుడు వస్తున్నాడో పసిగడుతున్నాడు, శత్రువులు ఎలా దాడి చేస్తున్నాడో పసిగడుతున్నాడు, శత్రువులు ఎలా అతని పైన నిందలు మోపుతున్నారో దాడి చేస్తున్నారో పసిగడుతున్నారు. దావీదు పసిగట్టి వారిపైన జయం పొందడానికి, వారిపైన గెలవడానికి గల కారణం ఏంటంటే, దావీదు మెలకువగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు మెలకువగా ఉన్నాడు. మెలకువను గురించి ఒక మాట మీకు చెప్తాను. మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వాక్యములో ఒక మాట రాయబడి, చదువుదా మాట. మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వాక్యం. చిట్టి చదువుతుంది ఇప్పుడు, చదువుమా. మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వాక్యం.
మీరు శోధనలో ప్రవేశింపబడకుండానట్లు మెలవుగా ఉండి ప్రార్థన చేయండి. శోధనలో పడాలి అంటే సింపుల్, నిద్రపోతే చాలు. శోధనలో మనం పడాలి అంటే నిద్రపోతే చాలు. కానీ ప్రార్థనలో అంటే మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే ఏ శోధన మనకు రాదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులైన వారికి చెప్తున్నాడు, ఇదిగో మీరు శోధనలో ప్రవేశించబడకుండానట్లు మెలకువగా ఉండుడి. దావీదు మెలకువగా ఉండబట్టే ఏ శోధన అతన్ని ప్రవేశించలేదు, ఏ శత్రువు అతని పైన జయము పొందలేకపోయాడు. నా ప్రియమైన వాళ్ళరా, మనము కూడా నిత్యము గెలవాలి అంటే మనం ఏం చేయాలి? మెలకువగా ఉండాలి, మెలకువగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు పదే పదే చెప్పాడు తన శిష్యులైన వారికి, ఇదిగో నేను సిలువకి అప్పగించే సమయం ఆసన్నమైంది, కాబట్టి మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఇంతవరకు నేనున్నానని ధైర్యంతో నిద్రపోయారేమో, నేనున్నానని ధైర్యంతో మీరు మీ జీవితాన్ని కొనసాగించారేమో, ఇక మీదట నేను మీ యొద్ద నుండి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది, నేను సిలువకి అప్పగించే సమయము సమీపించింది, కాబట్టి మీరు శోధనలో ప్రవేశించకుండానట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్తే మాటి మాటికి నిద్రపోతా ఉన్నారు, మాటికి నిద్రపోతూనే ఉన్నారు. చివరికి సమయం రానే వచ్చింది. యేసుక్రీస్తు ప్రభుల వారిని పట్టుకొని సిలువకు అప్పగించారు. తర్వాత పేతురుకి మెలకువగా ఉండి అంటే నిద్రపోతుండడం వల్ల పేతురు గారికి ఒక శోధన ఎదురైంది. ఏంటి ఆ శోధన అంటే, పేతురు గారు అక్కడ ఉండకపోతే శోధన వచ్చేది కాదు. ప్రస్తుతానికి ఉన్నాడు, ఎందుకంటే యేసుక్రీస్తు వారి మీద అమితమైన ప్రేమ ఉంది, అలాగే దొంగటిరు మాటలు కూడా ఉన్నాయి. పేతురు గారికి యేసుక్రీస్తు వారి మీద అమితమైన ప్రేమ ఉంది, ఆయన విడిచిపెట్టి వెళ్ళలేకపోతున్నాడు, అలాగని ఉండి నిజం చెప్పలేకపోతున్నాడు. ఇది శోధన కాదా? పేతురు గారికి ఎన్నోసార్లు చెప్పాడు దేవుడు, ఇదిగో మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని. నిద్రపోతూ ఉన్నాడు. ఒకసారి యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి సైనికులు వచ్చినప్పుడు అప్పుడు లేచి, ఏయ్ నేనుండగా దేవుణ్ణి పట్టుకొని పోయేది ఎవడురా, నేనుండగా నా దేవుణ్ణి ముట్టేవాడు ఎవడురా అని రోషంతో లేచాడండి. లేచిన వాడు మాత్రమే మౌనంగా ఉండకుండా దుడుకు పేతురు అని పేరు ఆయనకు ఉంది. మౌనంగా ఉండకుండా ఏం చేశాడంటే తన కత్తి చేత పట్టుకొని ఆ సైనికుని చెవిని తెగ నరుకుతాడు. వెంటనే దేవుడు కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశించిపోతాడని ఆ కింద పడినోడు చెవిని తీసుకొని మరలా చెవి అతికిచ్చి అతన్ని బాగు చేస్తాడు. పేతురు, నేను చెప్పట్లేదా నీకు శోధన వస్తుందని? నేను చెప్పలేదా మెలకువగా ఉండి ప్రార్థన చేయమని అని గద్దించినప్పుడు మౌనంగా ఉండిపోయాడు. మరలా ఒక చిన్న పాప, ఇదిగో ఇతడు కూడా క్రీస్తుతో ఉన్నవాడే, ఇతడు కూడా యేసుతో కూడా ఉన్నవాడే అన్నప్పుడు పేతురు మరలా అబద్ధం ఆడతాడు. ఇదిగో ఆయన ఎవరు నాకు తెలియదు, నన్ను ఎప్పుడు ఆయనప్పుడు నువ్వు ఎప్పుడు చూడలేదు, ఆయన ఎవరు నాకు తెలియదు అని 3 సార్లు అబద్ధం ఆడాడు. ఒకటి కత్తితో దాడి చేశాడు, రెండవదిగా అబద్ధం ఆడాడు, మూడవదిగా అబద్ధ సాక్ష్యం పలికాడు. ఇవన్నీ కలగడం గల కారణం ఏంటంటే పేతురు నిద్రపోవడం ద్వారా అపజయం. ప్రేమైన వాళ్ళరా, మీకు ఒక మాట చెప్పనా? అబ్రహాం గారు నిద్రపోవడం ద్వారా ఇశ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలు బానిసలుగా ఉండడం గల కారణం ఏంటంటే సింపుల్, అబ్రహాం గారు నిద్రపోవడం ద్వారానే. అలాగని మనం నిద్రపోకుండా ఉండాలని కాదు దేవుని చిత్తం. ఏ టైంలో నిద్రపోవాలో ఆ టైంలో నిద్రపోవాలి, ఏ టైంలో మెలకువగా ఉండాలో ఆ టైంలో మెలకువగా ఉండాలి. నా ఆత్మీయ నేసన్ గారు ఒక మాట చెప్పేవాళ్ళు, నిద్ర రానప్పుడు నిద్రపోకూడదంట, నిద్ర వస్తేనే నిద్రపోవాలి. నిద్ర వచ్చేంత వరకు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కొంతమంది నిద్ర రాకపోయినా కూడా నిద్ర రప్పించుకుంటారు, మంచం మీద పడుకొని ఇట్టబొర్లి మొత్తం మీద నిద్రపోతారు. అలా కాదు, అలాగుంటే మనం ఏమైపోతామంటే మత్తులమైపోతాం. ఒక మాట ఉంటుంది, ఒక మాట చదువుదాం ఒకసారి. ఒక మాట ఎపిసిల్ రాసిన కాదు యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 5వ వాక్యం. ఆ మాట చదివితే బాధ అనిపిస్తుంది. చదవండి ఒకసారి. యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 5వ వాక్యం. మత్తులారా మేలుకొని కన్నీరు విడువండి. మత్తులు ఎవరు? నిద్ర రాకుండా కూడా నిద్ర రప్పించుకుంటారే వాళ్ళు. మత్తులారా, మందమత్తులారా మేలుకొని కన్నీరు విడవండి. ఆ అధ్యాయం అంతా చదువుకుంటే ఎందుకు కన్నీరు విడవాలో తెలిసి అక్కడ చదువు అర్థమవుతుంది. మత్తులారా, ప్రియమైన వాళ్ళు గమనించండి, మన కుటుంబంలో ఎవరు దేవుని సన్నిధికి రాకపోయినా మౌనంగానే ఉంటారు.
ఎవరు నశించిపోతున్నా మౌనంగానే ఉంటారు. మన గ్రామంలో ఎవరు నశించిపోతున్నా మౌనంగానే ఉంటారు. కన్నీళ్ళు విడవాలని, వారి కొరకు ప్రార్థన చేయాలని ఏమాత్రం ఆశ, ఏమాత్రం ఆసక్తి కలగదండి. ప్రియమైన వాళ్ళరా, మీకు ఒక మాట నేను చెప్తాను. మనం మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు నిత్యంగా ఈ ప్రాంత ప్రజలను గెలిపిస్తాడు. ఆమేన్. మనము మెలకువగా ఉండి కన్నీటితో ప్రార్థన చేస్తే నశించిపోతున్న ఆత్మలన్నిటిని కూడా దేవుడు వెతికి రక్షిస్తాడు. మనం మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే. ఇంకా చివరి మాట నేను చెప్పి ముగిస్తానండి. అంటే నిద్రపోవడం ద్వారా కలిగే అనార్థం, మెలకువగా ఉండడం ద్వారా కలిగే ఆశీర్వాదం. మీకు ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక 10 మంది స్త్రీలు వారికి ఒక పేరుంది. 5 మందికే ఆ పేరు. 10 మంది స్త్రీలలో 5 మందికేమో బుద్ధి కలిగిన స్త్రీలని, మిగతా 5 మందికేమో బుద్ధి లేని కన్యకలని. ఎందుకని బుద్ధి లేని కన్యకలు అయ్యారు? ఎందుకని బుద్ధి కలిగిన కన్యకలు అయ్యారు అంటే, ఒక 5గురు బుద్ధి కలిగిన కన్యకలు ఏం చేశారంటే, దీపం పట్టుకొని దీపంలో నూనె పోసుకొని ఆ దీపం ఆరిపోకుండా ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మిగతా బుద్ధి లేని కన్యకలను చెప్పామే. ఆ బుద్ధి లేని కన్యకలు ఏం చేశారంటే, బుడ్డిలో దీపం నూనె అయిపోయింది, దీపం ఆరిపోయిన తర్వాత వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కొని మరలా నూనె పోసుకొని దీపాన్ని వెలిగించుకొని మెలకుగా ఉండి ప్రభు కొరకు కనిపెడదాం, ప్రభు కొరకు సిద్ధంగా ఉందాం అనేటువంటి ఆలోచన లేక 5 మంది ఏం చేశారంటే, వస్తాడులేండి, ఎన్నో సంవత్సరాలుగా యేసుక్రీస్తు ప్రభుల వారు 2వ రాకడ వస్తుంది అంటూనే ఉన్నారు. ఆయన వచ్చింది లేదు, మమ్మల్ని తీసుకెళ్ళి పోయింది లేదు. వస్తాడులే కొనుక్కుందాములే అని నిద్రపోయారు. ఏం చేశారు? వస్తాడులని నిద్రపోయారు. నిద్రపోయిన తర్వాత ప్రభు రానే వచ్చాడండి. ప్రభు వచ్చి వారిని తీసుకొని పోతున్నప్పుడు ఈ బుద్ధి లేని కన్యకలు ఏం చేశారంటే, వెంటనే లేచి, అమ్మ నీ దగ్గర ఉన్నటువంటి నూనె నాకు కొంచెం వేస్తావా? అమ్మ నీ దగ్గర ఉన్నట్టు కొంచెం నూనె నాకు పోస్తావా? నేను కూడా దీపం వెలిగించుకొని సిద్ధంగా ఉంటాను. ఎప్పుడు నిద్రపోయి లేచి పోయేటప్పుడు. మనం కూడా మన సంఘంలో చాలా మంది చూడండి, కొంతమంది ఆసక్తిగా దేవుని వాక్యాన్ని వింటారు, చివరికి ప్రార్థన చేసి ఆమేన్ అన్న తర్వాత కొందరు లేస్తారు, ఆమేన్ హల్లెలూయా అంటారు. అంటే ఇప్పుడు చెప్పినటువంటి వాక్యం స్వాహ. నిద్రపోతారు. వాక్యం అయిపోయి చివరి ప్రార్థన చేసి ఆమేన్ అన్న తర్వాత ఆమేన్ అంటారు. అంటే వీళ్ళు అలాంటి వాళ్ళంటే మత్తులారా మేలుకొని కన్నీరు విడువడి. ఇప్పుడు ఆ బుద్ధి లేని కన్యకులు ఎంత ఏడిస్తే ప్రయోజనమైందండి? ఎంత ఏడ్చి అబ్బా ఒక్క నిమిషం మేలుకుంటే బాగుండు అంటే ప్రయోజనమైంది లేదు, నెవర్. ఇంకా జరిగే పని కాదు. ఆ బుద్ధి కలిగిన కన్యకలు ఏం చేశారంటే, వారి నూనె అయిపోకుండా దీపం ఆరిపోకుండా నిద్ర వస్తున్నా, కాళ్ళు సలుపులు రేపుతున్నా ఎంత ఎదురు చూశారంటే ఎదురు చూశారు. వస్తానన్న దేవుడు రాక మానడు, వచ్చాడు. ఆ 5 మందిని తీసుకుని వెళ్ళిపోయాడు. మిగతా బుద్ధి లేని కన్యకలు విడవబడ్డారు. ప్రియమైన వాళ్ళారా, విడవబడితే ఎంత నరకం ఉంటుందో మనకందరికీ తెలుసు. మీకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు ఇండియన్ ఎక్స్ప్రెస్ అదేదో ఒకటి వచ్చింది, సూపర్ ఎక్స్ప్రెస్, భారత్ ఎక్స్ప్రెస్, నాకు తెలియదు ఆ పేరు. ఒక రైలు వచ్చింది. ఆ రైలుకి టికెట్ తీసుకొని ఈ టైంలో ఆ ప్లాట్ఫామ్ దగ్గర ఉంటేనే ఎక్కడిస్తారు. నువ్వు ₹1,00,000 టికెట్ పెట్టుకో, ఎంత విలువైన టికెట్ పెట్టుకో, ఆ డోర్ వస్తుంది. భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చిన తర్వాత ప్లాట్ఫామ్ దగ్గర మనం ఉన్నప్పుడు డోర్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే టకాన్ని ఎక్కాలి. ఏ మొక్కరు 1 సెకండ్ లేట్ అయిందా డోర్ క్లోజ్ అయిపోతుంది. నేను టికెట్ తీసుకున్నా కదా, నేను కంప్లీట్ దగ్గర చేసినా కూడా నో ప్రాబ్లం. ఇప్పుడు ఆ టికెట్ తీసుకొని ట్రైన్లో ఎక్కడ లేనందుకే మనం అంత బాధపడితే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలా వస్తాడు? కనురెప్ప చాటున అట్లా వస్తాడు, అట్లా వెళ్ళిపోతాడు. మనం సిద్ధంగా లేకపోతే విడవబడతాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం మెలకుగా లేకపోతే ఓడిపోతాం. ఓడిపోవడం అంటే నరకంలో పడడమే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఎవరైతే మెలకుగా ఉండి ప్రార్థన చేస్తారో వారు గెలుస్తారు. నా ప్రియమైన వాళ్ళారా, మనం గెలవాలి అంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి. రెండవది, మనం గెలవాలి అంటే
సేవకుల ప్రార్థన ద్వారా మనము గెలుస్తాం. మూడవదిగా మెలకుగా ఉండడం ద్వారా గెలుస్తాం. మరలా చెప్తాను, దేవుని తోడుగా ఉంటే గెలుస్తాం. రెండవది సేవకుల ప్రార్థన ద్వారా గెలుస్తాం. మూడవది మెలకుగా ఉండడం ద్వారా గెలుస్తాం. దేవుడి మాటలు దీవించును గాక. దేవుడు మీకు తోడైండి మిమ్మల్ని గెలిపించును గాక. సేవకుల ప్రార్థన ద్వారా మీ కుటుంబాలని, మీ వ్యక్తిగత జీవితాన్ని దేవుడు గెలిపించును గాక. బుద్ధి కలిగిన కన్యకల వలె మెలకువ కలిగిన ఆత్మను దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్.